హలో అండి. చాలా మందికి చేతి వేళ్లు అప్పుడప్పుడు తిమ్మిరిగా సూదులతో గుచ్చినట్టు అనిపిస్తుంటాయి కదా. అసలు ఈ ఫీలింగ్ ఎందుకొస్తుంది? దీని వెనకున్న అసలు కారణమేంటో ఈరోజు చూద్దాం. ఆహ్! ఆ పిన్స్ అండ్ నీడిల్స్ ఫీలింగ్ మనందరికీ తెలిసిందే. చాలామంది ఏమనుకుంటారంటే, ఇది చేతిలోనే ఏదో ప్రాబ్లమ్ అయి ఉంటుంది అని. కానీ అసలు సమస్య వేరే ఎక్కడో మొదలైతే? అదేంటో ఇప్పుడు చూద్దాం రండి. చూడండి, వేళ్లల్లో తిమ్మిరి వస్తోందంటే ప్రాబ్లం ఎప్పుడూ మణికట్టులోనే ఉండాలని రూలేం లేదు. చాలాసార్లు సమస్య యొక్క మూలం మన ఊహకందని చోట కూడా ఉండొచ్చు. సరే, ముందుగా అందరూ అనుమానించే దాని గురించే మాట్లాడుకుందాం. అదే మణికట్టు. వేళ్లల్లో తిమ్మిరి రాగానే ఫాస్ట్ డౌట్ మనకి మణికట్టు మీదే వస్తుంది కదా. సో మన ఇన్వెస్టిగేషన్ అక్కడ్నించే స్టార్ట్ చేద్దాం. దీన్నే మెడికల్ టర్మ్స్లో కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన మణికట్టు దగ్గర కార్పల్ టనల్ అని ఒక చిన్న దారిలాంటిదుంటుందన్నమాట. ఆ దారిలోంచి వెళ్లే ఒక ముఖ్యమైన నరం అంటే మీడియన్ నర్వ్ ఒత్తిడికి గురైనప్పుడు ఈ సమస్య వస్తుంది. ఇక్కడ చూడండి, ఆ కార్పెల్ టనల్ ఎలా ఉంటుందో. అదో చిన్న టనల్ లాంటిది. ఆ నరం చూశారా? సరిగ్గా ఆ ప్రాంతంలోనే ఎలా నొక్కుకుపోతోందో. ఆ ప్రెషర్ వల్లే మన వేళ్లకి తిమ్మిరి రూపంలో ఒక వార్నింగ్ సిగ్నల్ వస్తుందన్నమాట. అయితే కథలో ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఎప్పుడూ మన కంటికి కనిపించేదే అసలు కారణమవ్వాలని లేదు కదా. కొన్నిసార్లు ఈ తిమ్మిర్లకు అసలు కారణం మణికట్టులో కాదు, ఏకంగా మన మెడలో ఉంటుంది. అవును, మీరు విన్నది కరెక్టే, మెడలో. ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్. సిమ్టమేమో చేతిలో, వేళ్లల్లో కనిపిస్తుంది. కాని సమస్య మూలం మణికట్టులో ఉండొచ్చు, లేదా మెడలో కూడా ఉండొచ్చు. కాస్త కన్ఫ్యూజింగ్గా, ఆశ్చర్యంగా ఉంది కదా. దీనినే సర్వైకల్ నర్వ్ కంప్రెషన్ అని పిలుస్తారు. అంటే ఏంటంటే మన మెడలోని వెన్నెముక అంటే సర్వైకల్ స్పైన్ దగ్గర నరాలు బయటకు వచ్చే రూట్లో అక్కడ ప్రెషర్ పడటమన్నమాట. సరే, మెడలో నరం నొక్కుకుపోతే దాని ఎఫెక్ట్ అంత దూరాన ఉన్న చేతివేళ్ల మీద ఎలా పడుతుంది? విచిత్రంగా ఉంది కదా. రండి, ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డయాగ్రామ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెడ్ కలర్ లైన్స్ చూస్తున్నారా? ఇవన్నీ నరాలన్మాట. మెడ దగ్గర మొదలై భుజం మీదగా చేయి అంతా పాసై వేళ్ల కొన్నల వరకు వెళ్తాయి. ఒక రకంగా ఇది ఒకే పెద్ద హైవే లాంటిది. ఒక గార్డెన్ పైప్ అనుకోండి. ఆ పైప్ని మనం మొదట్లోనే అంటే మెడ దగ్గర నొక్కేస్తే చివరన వాటర్ ఫోర్స్గా రాదు కదా. సేమ్ అలాగే ఇక్కడ నరం నొక్కుకుపోవడం వల్ల సిగ్నల్స్ సరిగ్గా వేళ్లకి చేరవు. అందుకే ఆ తిమ్మిరి. ఈ నరాల ప్రయాణాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, నరాలు మెడ వెన్నెముక నుండి బయలుదేరతాయి. సెకండ్, భుజం దాటుకుని ప్రయాణిస్తాయి. థర్డ్, చేయ మొత్తం కింది వరకు వెళ్తాయి. అండ్ ఫైనల్గా ఫోర్త్, చేతికి వేళ్లకి సెన్సేషన్ అందిస్తాయి. చూశారుగా, ఇంత లాంగ్ జర్నీలో ఎక్కడ చిన్న బ్లాక్ వచ్చినా దాని ఎఫెక్ట్ ఫైనల్ డెస్టినేషన్ అయిన మన వేళ్ల మీద పడుతుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ రెండు కారణాల మధ్య తేడా తెలుసుకోవడం ఎందుకంత ఇంపార్టెంట్? దానివల్ల మనకేంటి ఉపయోగం? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే. ఒకచోట నొప్పిగానీ లక్షణంగానీ కనిపిస్తుందంటే కారణం కూడా అక్కడే ఉండక్కర్లేదు. వేళ్లల్లో తిమ్మిరి వస్తే అది మణికట్టు సమస్య అంటే కార్పల్ టన్నల్ వల్ల కావచ్చు, లేదా అది మెడలోని నరం నొక్కుకుపోవడం వల్ల కూడా కావచ్చు. అసలు కారణం ఏంటో సరిగ్గా కనుకుంటేనే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇది చాలా ముఖ్యం. సో నెక్స్ట్ టైం ఎవరికైనా ఇలాంటి లక్షణం కనిపిస్తే నొప్పి ఎక్కడుందో అని ఆలోచించడమా, లేక అసలు సమస్య ఎక్కడ మొదలైందో అని ఆలోచించడమా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. మీకు ఏవైనా ఫిజికల్ థెరపీ లేదా ఎమర్జెన్సీ పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్స్ కావాలంటే మా క్లినిక్కి తప్పకుండా రండి.